థ్యాంక్ యూ విజయ్ కుమార్ గారు. థ్యాంక్ యూ. ఎస్, గుడ్ మార్నింగ్ అండి రమేష్ గారు. గుడ్ మార్నింగ్ ఆశా గారు, మీకు ఐ న్యూస్ ప్రేక్షకులకు అలాగే తోటి ప్యానలిస్టులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ అభిప్రాయం? ఆశా గారు, ఈరోజు కేంద్ర ప్రభుత్వం 11,440 కోట్లు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు ప్యాకేజీ ప్రకటించడం అనేది స్వాగతిద్దాం. కానీ ఏంటంటే ఇది కంటి తుడుపు చర్యగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఎందుకంటే అందరూ కూడా అటు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు కానీ ఇక్కడ ఉన్న పెద్దలు పుల్లారావు గారు కానీ ఎవరికైనా అర్థమయ్యేది ఏంటంటే ఈ రోజున వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి బ్యాంకులు కట్టవలసిన బకాయిలే 17,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి కాకుండా ఇంకా పెండింగ్ బకాయిలు కానీ జీతాలు ఇవ్వాల్సిన 4 నెలల నుంచి అక్కడ వాళ్ళకి జీతాలు లేవు. వాళ్ళందరూ కూడా దసరా అప్పుడు కానీ ఆ తర్వాత దీపావళి, క్రిస్మస్, మొన్న జరిగిన సంక్రాంతికి కూడా వాళ్ళు ఎవరికి 4 నెలలుగా జీతాలు ఇవ్వని పరిస్థితి. ఈ రకంగా పెండింగ్ బకాయిలతోటి కలిపి సుమారుగా 25,000 కోట్ల పైన అక్కడ బకాయిలు ఉన్న విషయం మనందరికీ తెలుసు. ఈ రోజున కేవలం 11,440 కోట్ల రూపాయలు మాత్రమే కేంద్ర ప్రభుత్వం ప్యాకేజ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు బీజేపీ ప్రతినిధి గారు చెప్పడం ఏంటంటే భవిష్యత్తులో ఇంకా చేస్తారు, దానికి ఇబ్బంది ఏమి లేదు. నిన్న కేంద్ర మంత్రి గారు కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది, దీన్ని నెంబర్ 1 స్టేజ్ కి తీసుకెళ్దాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సరే, చెప్పినవన్నీ అమలు జరిగితే అందరికీ మంచి జరుగుతుంది. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అనేది ఈ రాష్ట్రానికి ప్రైడ్ గా మనందరం ఎలా అనుకుంటున్నాము అలా నిలబడుతుంది, అందరూ కూడా స్వాగతిద్దాం. కానీ ఆ విధంగా జరగదు. ఎందుకంటే గత అనుభవాలను చూసినప్పుడు 2020-21 వరకు 930 కోట్ల లాభాల్లో ఉన్న ఫ్యాక్టరీ ఆ తర్వాత నష్టాల్లోకి రావడం జరిగింది. ఇప్పుడు జనసేన ఎమ్మెల్యే గారు మాట్లాడటం జరిగింది, ఏదో గత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ పట్టించుకోనట్లుగా. క్లియర్ గా నిన్న హెచ్డి కుమారస్వామి గారు ఆయన ప్రెస్ మీట్ లో చెప్పారు, మేము 2021లోనే పూర్తి స్థాయిలో 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చెప్పి అనుకుంటే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి గట్టిగా అపోజ్ చేయబట్టి ఇది కొంతవరకు ఆ రోజుల్లో జరగని పరిస్థితి ఉంది అని చెప్పి క్లియర్ గా కుమారస్వామి గారు ప్రెస్ మీట్ లో చెప్పడం జరిగింది. ఈ రోజున జనసేన ఎమ్మెల్యే గారు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోనట్టు, జగన్మోహన్ రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటైజేషన్ చేసేస్తానికి అంగీకరించినట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. అది పచ్చి అబద్ధం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అడ్డుకోబట్టే ఈ 3 సంవత్సరాల పాటు కేంద్ర ప్రభుత్వం ముందడుగు వేయని పరిస్థితి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసు. ముందడుగు వేయలేదు కానీ వెనకడుగు వేసిందిగా. ఏదండి? ముందడుగు వేయకపోను వెనకడుగు వేసింది కదా అంటున్నా. అవును, కేంద్ర ప్రభుత్వం ప్రైవేటైజేషన్ జోలికి వెళ్ళలేదు కదా. వెళ్లకుండా అలాగే ప్లాంట్ ని రన్ చేసుకుంటా ప్రైవేటైజేషన్ 100% డిస్ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్పి ఆ రోజున ఆన్ పార్లమెంట్ చెప్పడం జరిగింది. అయినా సరే కేంద్ర ప్రభుత్వం ఆ రోజుల్లో చేయలేదు. చేయకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మీరే కాదు పవన్ కళ్యాణ్ కూడా అక్కడ అంటే వాళ్ళతో ఒప్పందంతో ఉన్నప్పటికీ కూడా విభేదించారు కదా, క్లియర్ కట్ గా విభేదించారు పవన్ కళ్యాణ్. కూటమితో అంటే వాళ్ళిద్దరు పార్టీలు సఖ్యతగా ఉన్నప్పుడు కూడా మీరంటే విడిగా ఉన్నారు, లోపాయకారంగా బిల్లుకి పాస్ చేయొచ్చు, లేదంటే వాటిని ఓకే చేయొచ్చు, ఏదైనా కానివ్వండి. కానీ ఒక ఒప్పందంతో ఉంటే బీజేపీ జనసేన కలిసి వెళ్తున్న టైంలో కూడా ప్రైవేటీకరణకు అంగీకరించలేదు పవన్ కళ్యాణ్. అంగీకరించారని నేను ఎప్పుడు చెప్పలా. ఈ రాష్ట్రంలో ఉన్న కేవలం జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారనేది కరెక్ట్ కాదు అంటున్నాం. ప్రైవేటీకరణ వ్యతిరేకించారు, అన్ని పార్టీలు వ్యతిరేకించారు. నేనేమి పవన్ కళ్యాణ్ గారు అంగీకరించారు, చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారని నేను చెప్పట్లా. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, ఆ రోజున వాళ్ళు పట్టించుకోలేదని చెప్పి జనసేన ఎమ్మెల్యే సుందరాపు విజయ్ కుమార్ గారు వేసిన నింద మీద చెప్తున్నాను. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకుని ఆపబట్టి ఆ ప్రైవేటైజేషన్ అనేది ఆగింది అని చెప్పి నేను చెప్తున్నానండి. ఈ రోజున కేంద్ర ప్రభుత్వం అనేది నిజంగా దీన్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆపాలి అనే ఉద్దేశం ఉంటే కార్మికుల యొక్క ముఖ్య డిమాండ్స్ అయినా సెయిల్లో కలపడం, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వడం, అలాగే ట్యాక్స్ హాలిడే 4 సంవత్సరాల పాటు వాళ్ళు ట్యాక్స్ హాలిడే అడుగుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయం. ముఖ్యంగా కావాల్సినవి సెయిల్లో విలీనం చేయడం, క్యాప్టివ్ మైన్స్ అనేది ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఇవ్వకపోతే ఖచ్చితంగా ఫ్యాక్టరీ మనుగడ అనేది ఉండదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఏంటంటే కేవలం కంటి తుడుపు చర్యగా ఈ 10,440 కోట్లు ఇచ్చి రేపొద్దున అసలు ఇవి ఎంతవరకు, ఎందుకంటే మా గతంలో మొన్న ఇచ్చిన 1,140 కోట్ల రూపాయలు కూడా కొంత జిఎస్టీకి 500 కోట్ల రూపాయలు కట్టేసుకున్నారు. మిగతావి రకరకాలుగా బకాయిలు కట్టడం జరిగింది. రేపు బకాయిలకు కడతారా, జీతాలకు కడతారా, దేనికి కడతారు, ఎలా చేస్తారు అనేది కూడా వేచి చూడాల్సిన మన పరిస్థితి. అందులోనూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి రెగ్యులర్ చైర్మన్ లేరు, ప్లస్ డైరెక్టర్ ఆపరేషన్స్ కూడా రోజువారీ కార్యకలాపాలు చూసే డైరెక్టర్ ఆపరేషన్స్ కూడా లేరు. ఈ రకంగా ఇప్పుడు ఎంత ప్యాకేజీ ప్రకటించినా రేపొద్దున
రెగ్యులర్ చైర్మన్ డైరెక్టర్ ఆపరేషన్స్ కేంద్ర ప్రభుత్వం నియమించకపోతే అక్కడ మళ్ళీ స్టీల్ ప్లాంట్ నష్టాల్లోనే ఉంటుంది. రేపొద్దున ఇంకో 2 సంవత్సరాల తర్వాత అయినా సరే మళ్ళీ ప్రైవేటైజేషన్ చేయాలి, ఇది ఇంకా నష్టాల్లో ఉంది అని చెప్పి కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అక్కడ ప్రైవేట్ ఉక్కు కర్మాగారాన్ని మరో దాన్ని తీసుకురాబోతుంది. పుల్లారావు గారు చెప్పినట్లుగా భారతదేశంలోనే పోర్ట్ ఉన్న పోర్ట్ ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి ఈ రోజున మరొక స్టీల్ ప్లాంట్ అక్కడ తీసుకువచ్చి దీనికి పోటీగా పెడితే ఈ ప్లాంట్ నష్టపోతుంది. ఖచ్చితంగా అక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఉండాలి తప్ప ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ అనేది కడపలో ఆల్రెడీ 2 స్టీల్ ప్లాంట్లు పెడతామని చెప్పి అనుకున్నారు, అక్కడ జరగలేదు. కాబట్టి మెటల్ స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చి కడపలో పెడితే రేపొద్దున ఆ రాయలసీమ ప్రాంతం కూడా అభివృద్ధి చెందడానికి ఉంటుంది. కాబట్టి ఆ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ ని వేరే చోటకి తరలించి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని రక్షించాలని చెప్పి మరొక డిమాండ్ గా మేమందరం కూడా కోరుతున్నాం. ఓకే, సమయాన్ని దృష్టిలో పెట్టుకోండి, ఎందుకంటే చాలా మంది